కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు ఉండేటువంటి వాక్య భాగాన్ని, అందులో ఉండే వివరాలని నేను మీకు కొంచెం వివరించాలని ఆశపడుతున్నాను. ఈ వచనాలని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే చాలామందికి క్రైస్తవులైనటువంటి వారికి మరణం గురించి సరైనటువంటి అవగాహన లేదు. మరణం అంటే అందరూ భయపడుతుంటారు. భయపడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ డెత్ అంటే భయపడనటువంటి వాళ్ళు ఉన్నారా? ఎవరూ లేదు. అందరము మరణం అంటే భయపడరు. ప్రపంచంలో అన్నిటికంటే అత్యధికంగా మనం భయపడేటువంటిది ఒకే ఒకటి, అదే మరణం. అందుకే ఈ మరణం గురించి ఒక భక్తులు అన్నాడు, జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ అన్నాడు. జన్మకైతే హిస్టరీ, పుట్టిన వెంటనే మన చరిత్ర ఆరంభించబడుతుంది. కానీ చావుకైతే మిస్టరీ. మనం మరణం అనేటువంటిది ఒక మిస్టీరియస్ లైఫ్. మరణం అనేటువంటిది ఒక మిస్టరీ, ఒక మర్మం. ఏంటి మర్మం అంటే, దేవుని యొక్క వాక్యాన్ని తెలియనటువంటి వాళ్ళు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి మర్మం, కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఇది మర్మం కాదు. ఇది ఆనందం, సంతోషం. నాకు ఈ సత్యాలు తెలియనంత వరకు మరణం అంటే చాలా భయపడ్డాను. కానీ ఎప్పుడైతే మరణం గురించిన వివరాలు నాకు ప్రభువు నేర్పించాడో అప్పటి నుంచి మరణం అంటే భయం పోయింది. అంటే జనరల్గా ఉండేటువంటి ఆ భయం, మానవ రీతిగా ఉండే భయం ఉంటుంది తప్ప, బట్ నాకు మ్యాక్సిమం ఈ మరణం గురించినటువంటి భయము దేవుడు వెళ్ళగొట్టాడు. ఏదో జరిగిపోతుంది, ఏదో సంభవిస్తుంది అనేది కాదు. అందుకని పరిశుద్ధమైనటువంటి పౌలు కూడా ఇందాక చదివించిన వాక్య భాగంలో, ప్రియులారా, ప్రభువునందు నిద్రించిన వారిని గూర్చి ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటున్నాడంటే, ఈ మరణముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరందరూ భయపడిపోతున్నారు, డెత్ అంటే, మరణం అంటే కంగారు పడిపోతున్నారు. కానీ ఈ సత్యాలు కనుక మీరు తెలుసుకుంటే మీరు భయపడరు. ఈ సత్యాలు కనుక మీకు అర్థమైతే మీ జీవితంలో మీకు ఎంతో సంతోషం, ఆనందం ఉంటుంది. అందుకని ప్రియమైన బిడ్డలారా, నేను అనుకుంటాను ఈ మరణం గురించి విన్న తర్వాత మనం ఎంతో విడుదల పొందుతాం. అందులో మొట్టమొదటిగా చూద్దాం మనం దేవునికి వాక్యంలోనికి వెళ్ళి. ఇక్కడ ఏమంటానంటే పౌలు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అనే మాట. భూమి మీద ఉండేటువంటి మన గుడారమైన ఈ నివాసం, ఏంటి నివాసం, ఏంటి గుడారం? మన శరీరమే మన గుడారం. ఈ గుడారం ఎలాంటిది అని అంటున్నాడంటే, ఇది శిథిలమైపోయే గుడారం, ఇది క్షయమైపోయేటువంటిది. ఇది ఎలాంటి గుడారము? ఏ విధమైనటువంటి శరీరాన్ని మనం ధరించుకొని లోకంలో జీవిస్తున్నామంటే, ఈ శిథిలమైపోయేటువంటి గుడారము ఎలాంటిది అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మనం 42వ వచనాన్ని చూడగలిగితే అక్కడ ఈ మాట చెప్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదై విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. చాలు. ఇక్కడ ఏమన్నాడు అంటే, ఏంటి మన శరీరం? మనము నివసించినటువంటి ఈ గుడారము, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, ఇది శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నది. ప్రతి క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ గుడారము ఇది శిథిలమైపోయే గుడారం. ఈ గుడారం ఏమంటున్నాడు? ఇది క్షయమైపోయేటువంటిది. క్షయమైపోయేదంటే ఇది కుళ్ళుబట్టేది. కొంతకాలం తర్వాత డిసింటిగ్రేషన్ అంటారు చూడండి. ఒక వస్తువు ఉంటే అది కుళ్ళిపోయి మట్టికి మట్టి అయిపోతారు. ఇక దానివల్ల ఉపయోగం ఏమి లేదు. కనుక మన శరీరం ఎలాంటిదంటే ఇది క్షయమైపోయినటువంటిది. రెండవది ఏమంటున్నాడు? ఘనహీనమైనటువంటిది. మూడవది ఏమంటున్నాడంటే బలహీనమైనటువంటిది. కాబట్టి ఈ క్షయమైపోయినటువంటి శరీరము, ఘనహీనమైనటువంటి శరీరము, బలహీనమైనటువంటి శరీరం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇలాంటి శరీరము అది విత్తబడాలి. విత్తబడ్డం అంటే ఏంటి? మరణించాలి. ఇప్పుడు చూడండి, మరణం మనకి ఎంత మేలు చేస్తుందంటే, మరణిస్తే ఏం జరుగుతుందట? ఈ క్షయమైపోయినటువంటి శరీరము విత్తబడట ద్వారా మనము మహిమ కలిగినటువంటి శరీరాన్ని పొందుకోబోతున్నాం. హల్లెలూయా. మరి మహిమ కలిగిన శరీరం కావాలని కోరుకుంటే మరణించడానికి ఎందుకు భయపడుతున్నాను?
చాలామందికి అంటారు మహిమ కలిగిన శరీరం కావాలంటే, కావాలి సార్, అయితే చావు. చావడానికి ఇష్టపడమ్మా. నువ్వు చావడానికి ఇష్టపడినంత వరకు నీకు మహిమ కలిగిన శరీరం రా. కనుక ప్రియులారా గమనించండి, మరణము మనకు ఎంత మేలు చేస్తుంది చూడండి. అర్థమైందా? అందుకే పౌలు అంటాడు, ఓ మరణమా, ఓ డెత్, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఏంటి నీ విజయం, ఏంటి నీ ముళ్ళు? మరణపు ముళ్ళును యేసయ్య విరిచేశాడు. ఎందుకనకంటే ఓ మరణమా వెల్కమ్. ఎందుకనంటే ఈ మరణం అనేటువంటిది నా జీవితంలోనికి వచ్చినప్పుడు ఈ క్షయమైన శరీరాన్ని ఏం చేస్తుందంటే అది మహిమ కలిగిన శరీరంగా చేస్తుంది. అప్పుడు నా మహిమ మారిపోతుంది. ఇప్పుడున్నటువంటి అందం, ఇప్పుడున్నటువంటి సౌందర్యం, ఇప్పుడున్నటువంటి రకరకాలైనటువంటి ఈ ఈస్థెటిక్స్ అంటే ఇవన్నీ కూడా చాలా సౌందర్యాలన్నీ కూడా ఈ మాయమైపోయి ఏముందని చెప్పండి, అత్యధికమైనటువంటి మహిమను మనం పొందబోతున్నాం. కానీ ఇప్పుడు మరణం అనేది మనకు కీడా మేలా? బైబిల్ ఏమంటుంది, ఒకని జన్మదినము కంటే వాని మరణదినమే. మరి మనం హ్యాపీ బర్త్డే ఎప్పుడు పాడతాం చెప్పండి నాకు? హ్యాపీ బర్త్డే అనే పాట ఎప్పుడు పాడతాం? బర్త్డే రోజున పాడతామా, డెత్ డే రోజున పాడతామా? మరి డెత్ డే రోజున ఎందుకు పాడరు? ఈ రోజు కంటే ఆ రోజు ఇంకా మంచిది అంటాడు కదా, బైబిల్ అంటుంది కదా, నేను చెప్పట్లేదు కదా. ఒకరిని జన్మదినము కంటే మరణదినము మేలైనది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలన్నమాట, పుట్టిన రోజున హ్యాపీ బర్త్డే కాదు, చనిపోయిన రోజున చెప్పాలంటే హ్యాపీ డెత్ డే టు యూ, హ్యాపీ డెత్ డే టు యూ డియర్ డేవిడ్ ఫిన్నీ, డియర్ డేవిడ్ లివింగ్స్టన్. మీ ఇద్దరు చెప్పండి, మా తమ్ముడేలండి వీడి అబ్బాయి డేవిడ్ ఫిన్నీ. నాకు కుటుంబంలో ఒక మరి ప్రభుదాసు తర్వాత అంటే అక్కగా నాకు మరి అంత పరిచయం లేదు, కానీ అంటే మామూలుగా పరిచయం తప్ప నాకు అంత అంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దక్క నాకు బాగా క్లోజు, తర్వాత ప్రభుదాసు తర్వాత తమ్ముడు నాకు చాలా క్లోజ్. ఎందుకంటే వీళ్ళ పిల్లలు కూడా నన్ను పెద్దనాన్నని పిలుస్తాను, అంటే అంత సన్నిహితంగా ఉంటాం. అందుకనే ఆయన మీద వాడాలి పాట. ఏమని పాడాలి ఇప్పుడు? ఎవరైనా మరణించినప్పుడు ఏం చేస్తాం? ఏడుస్తాం, కానీ హ్యాపీ కేక్ పట్టరంట్రా, బెలూన్ పట్టరంట్రా, డెకరేషన్ చేయండిరా, అన్నీ చేస్తాం మనం. చచ్చిపోయిన రోజు మాత్రం ఎందుకు చేయం? బైబిల్ ఏమంటుంది, ఒకరి జన్మదినము కంటే వాని మరణదినము మేలైనది. జన్మదినము కంటే మరణదినము ఎంతో లాభకరమైనది. కారణం ఏంటంటే, ఎందుకు లాభకరం తెలుసా? హల్లెలూయా చెప్పాలి, హ్యాపీ డెత్ డే చెప్పాలి, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, దేవుని స్తోత్రం చెప్పాలి. ఎందుకు తెలుసా? క్షయమైపోయే శరీరము మహిమగల శరీరముగా మార్చబడబోతుంది. హల్లెలూయా. మహిమగలిగిన శరీరం, దీని మహిమని ఎవడు తట్టుకోలేడు. దగ్గ మెరిసిపోతుంటారు. అందరూ అనుకుంటారు లివింగ్స్టన్ డేవిడ్ ఫిన్నీ నల్లగా ఉన్నారు అనుకుంటారు. కాదు కాదు కాదు, ఇది డూప్, ఇది తాత్కాలికమైంది. పరలోకానికి వెళ్ళిన తర్వాత మా మహిమను మీరు తట్టుకోలేరు. తెల్లగా ఉన్నటువంటి వాళ్ళందరూ, మీరు మేము అందరం కూడా ఒకే కరంలో ఉంటాం. అదేంటండి పాష్ గారు, అంత నల్లగా ఉండేవాళ్ళు మీరు ఇప్పుడు ఎలా మారిపోయారు? అది అంతే. ఏడు చెప్తాం మరి, అర్థమైందా? క్షయమైనది, విత్తబడాలి. మనకు విత్తబడడం ఇష్టం ఉండదు. విత్తనాలు ఉన్నాయి, గింజలు ఉన్నాయి, విత్తబడకుండా నాకు పంట కావాలి అట్టొస్తుంది. అవునా? ధాన్యం మనకు రావాలంటే పంట పండాలని విత్తాలి కదా. విత్తితే గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతే కానీ అది దానంతది ఎక్కువగా ఫలించదు. కనుక గమనించండి పిల్లరా, ఈ సత్యం తెలుసుకుంటే మరణం అంటే భయం లేదు. మనమందరం పిల్లలు ఓ మరణమా, తెలుగులో 2 సార్లు ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. 2 సార్లు మరణం అని ఉంది, కానీ యాక్చువల్గా మరణం కాదు, 2 సార్లు మరణం కాదు. తెలుగులో అలా చేశారు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చదివితే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. మొట్టమొదటిగా ఓ మరణమా నీ విజయం ఎక్కడంటే, ఆ మరణం దగ్గర మీరు ఒక పదం రాసుకోవాలి. తెలియనటువంటి వాళ్ళు రాసుకోండి. మరణం కాదు యాక్చువల్గా అక్కడ. మరణమా అనే మాటకి పాతాళమా, ఓ పాతాళమా నీ విజయం ఎక్కడా అంటే, మరణించినటువంటి వాళ్ళందరూ పాతాళానికి వెళ్ళిపోతారు, దేవుని నమ్ముకునేటువంటి వాళ్ళు. కానీ నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి, ఓ పాతాళమా నీ విజయం ఎక్కడా? నన్ను నువ్వు జయించలేదమ్మా, నన్ను యేసయ్య జయించాడు, నువ్వు నన్ను జయించలేదు, నన్ను క్రీస్తు జయించాడు, నన్ను పరలోకం తీసుకెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్తాడు నన్ను? ఓ మరణమా అంటే ఓ ఓ ఓ పాతాళమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, ఇది మరణం యాక్చువల్గా. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? అందుకని ప్రియులారా గమనించండి, యేసు క్రీస్తు ప్రభు మరణము ముళ్ళును ఏం చేశారు తెలుసా? విరిచివేశారు. మరణాన్ని
మూడు పనులు చేశాడు మరణానికి. ఒకటి, మరణాన్ని యేసయ్య విరిచాడు. రెండవది, మరణాన్ని మింగేశాడు. మూడవది, మరణాన్ని గెలిచాడు. అర్థమైందా? ఏం చేశాడు యేసయ్య? మరణాన్ని విరిచాడు, మరణాన్ని మింగేశాడు, మరణాన్ని జయించాడు. నువ్వెందుకు భయపడతావు? అయ్యి బాబోయ్ చచ్చిపోతాను అంటే బొద్దు పీసి చంపేస్తే పీడబోతుంది. పిరికోడి నువ్వెందుకు బతకడం? గమనించండి, బైబిల్ ఏం బోధిస్తుందంటే క్షయమైనది భూమి మీద మన గుడారమైనటువంటి ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినటువంటి మహిమకరమైనటువంటి ఒక శరీరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే క్షయమైనటువంటిది ఎలాంటిది అంటే ఇది క్షయమైనటువంటిది విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అక్షయమైనది, ఇక ఇది క్షయం కాదు, ఇక నశించదు. ఇక్కడ ఈ చెయ్యి విరిగిపోద్ది, ఇక్కడ ఈ బాడీ బ్రేక్ అయిపోద్ది, యాక్సిడెంట్ అవుద్ది. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏమో తెలుసా? ఈ చెయ్యి విరగదు, యాక్సిడెంట్ అవ్వదు, చూపు మందగించదు, కళ్ళు పోవు. ఎంతవరకు ఇరగకుండా ఉంటుంది. ఎలాంటి యాక్సిడెంట్ అయినా ఏమైనా కానీ అసలు దీనికేమి ఈ బాడీకి నష్టం కలగదు. ఎలాంటి బాడీ ఇవ్వబోతున్నాడంటే ఈ బాడీ సూర్యుడిలో వెళ్ళి ఉండగలదు. ఇప్పుడు వెళ్ళి ఉండగలరా మీరు సూర్యుడిలో? మాడి మసైపోతారు, అవునా? హిమాలయ పర్వతాల్లో ఏమండి మనం వెళ్ళి మామూలుగా మంచి రగ్గులు వేసుకోకుండా వట్టి బనీను టీషర్ట్లు అలాంటివి వేసుకొని ఉండగలమా? కానీ మహిమ కలిగిన శరీరం ఎలాంటి శరీరం అంటే అక్షయమైనది. ఇది ఎంతవరకు ఉంటుందంటే యుగ యుగములు నీకు తిరుగులేనటువంటి అక్షయమైనటువంటి శరీరముగా లేపబడబోతున్నాం. ఆమేన్. డేవిడ్ ఫిన్ని గారి తల్లి ఒక దినమందు క్షయమైన శరీరం ఉంటుంది. దేవుడు అన్నాడు, అమ్మ ఎంతకాలం ఉంటావు ఇక్కడ? ఎంతకాలము ఈ శరీరంతో ముసలిదానిగా ఉండి బాధపడుతూ జ్వరాలతో కష్టాలతో ఎందుకుంటున్నావు? లేదు, నిన్ను విత్తుతాను, నిన్ను అక్షయమైనటువంటి బిడ్డగా నేను లేపుతాను. ఈ దినమున పరలోకమందు ఆ తల్లి అక్షయమైనటువంటి శరీరమును ధరించుకొని యుగములు సజీవురాలుగా జీవిస్తున్నది. అందును బట్టి ఇప్పుడు మనకంటే ముందుగా నిద్రించిన వారిని గురించి మనం సంతోషించాలా, ఏడవాలా? అందరు ఇక్కడే ఉన్నారు, ఇక్కడికి వెళ్ళిపోయారు. భయం వేస్తుందా మరణం అంటే? రిలీజ్ అవుతున్నారా లేదు మీరు? ఎంత సింపుల్. కాబట్టి ఇలాంటి వారి గురించి ఆనందించాలా, దుఃఖపడాలా? ఆనందించాలి. మరి మనం జనరల్గా చనిపోయినటువంటి వారిని గురించి ఏం చేస్తుంటాం? మనం బాధపడుతుంటాం కదా. బాధ కలుగుతుంది మానవ రీతిగా. కానీ ఒక విధంగా మనం సంతోషించాలి. అదేంటంటే అక్షయమైనదిగా లేపబడదు. రెండవది ఏంటంటే ఘనహీనమైనదిగా విత్తబడింది. ఇది ఘనహీనమైనటువంటిది. దీనికి ఘనత లేదు. మనం అనుకుంటాం ఘనత అంటే బాగా చదువుకుంటే ఘనత, పెద్ద ఉద్యోగం చేస్తే ఘనత, లేకపోతే మనం మంచి జీతం సంపాదిస్తే ఘనత, ఈ లోకంలో వెండి బంగారాలు సంపాదించుకుంటే ఘనత అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఈ శరీరానికి మనం ఎంత రంగులు పూసినా, ఈ శరీరాన్ని ఎంత సౌందర్యంగా మనం అలంకరించుకున్నా కానీ ఇది ఘనహీనమైన శరీరం. అందుకే ఘనహీనమైనదిగా విత్తబడుతుంది. ఘనహీనమైన దాన్ని దేవుడు ఏమంటాడంటే విత్తేసేయి. ఎందుకొరకు తెలుసా? ఇంతకంటే ఘనమైనదిగా నీ శరీరము లేపబడబోతుంది. ప్రేరణ గమనించండి, మరణం ఎంత మేలు చేస్తుంది మనకి. గనగా క్షయమైనటువంటి శరీరాన్ని దేవుడు మరణం ద్వారా ఏం చేస్తున్నాడు? మరణించడం ద్వారా క్షయమైపోయేటువంటి శరీరాన్ని అక్షయముగా లేపబోతున్నాడు. ఘనహీనమైనటువంటి శరీరాన్ని పాతి పెట్టేసి ఆయన ఘనమైనటువంటి శరీరముగా లేపబోతున్నాడు. అంత మాత్రం కాదు, ఇంకొక మాట కూడా అంటున్నాడు, ఇది బలహీనమైనటువంటిది కదా. మనం అందరం కూడా బలహీనమే. ఎంత బలం ఉన్నా అనారోగ్యం వస్తే బలహీనమైపోతాం. ఎంతవరకు మనం పని చేయగలం? ఏమండి, ఉద్యోగస్తులు 60 ఏళ్ళ వరకు పని చేయగలం. 60 ఏళ్ళ తర్వాత ఏమంటుంది గవర్నమెంట్, నువ్వేం పనికి రావు, ఇంట్లో ఉండమంట. మహా అయితే బలం ఉంటే 70 ఏళ్ళు. నరుని ఆయుష్ బైబిల్ చెప్తుంది 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. తర్వాత ఏమవుతాం? ఆయాసం. ఏమవుతుంది చెప్పండి? ఆయాసము, దుఃఖము, ప్రయాసం. ఇంకే ఎవడైనా మనం బయటికి వెళ్ళాలనుకుంటే ఎవరో ఒకరు వచ్చేసి మళ్ళీ చేయబట్టుకుని నడిపిస్తాం. మనకు బలం లేదు. అందుకంటున్నాడు బలహీనమైనటువంటి ఈ శరీరము విత్తబడి ఏమవుతుందట? బలమైనటువంటిదిగా అది లేపబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆలోచించు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఓ మరణమా
నీ విజయం ఎక్కడా? అంటే ఓ పాతాళమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? అందుకంటాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను భయపడొద్దు. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుతున్నామా? మనకు అర్థమైందా? రెండవది అంటున్నాడు, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుతున్నాము. మనం దిగంబరులుగా ఉండం అక్కడ. ఇక్కడ చూడండి, చాలామంది అనుకుంటున్నారు మనం ఎంత మంచి వస్త్రాలు కట్టుకున్నా దేవుని దృష్టిలో పాపం చేసేటువంటి ప్రతి వ్యక్తి దిగంబరుడే. కొంతమంది అనుకుంటారు మంచి పదవి చేపడితే నేను అందరి ముందు బాగా కనబడతాను అనుకుంటాను. కానీ ఈ పదవుల వలన, డబ్బు తెచ్చుకోవడం వలన, లేకపోతే మంచి మంచి మరి ఈ లోక సంబంధమైన వస్తువులు సంపాదించుకోవడం వలన మనము దిగంబరత్వాన్ని కప్పుకోగలం అనుకుంటున్నాం. లేదా దాన ధర్మాలు చేయడం ద్వారా మన దిగంబరత్వాన్ని కప్పుకోగలం అనుకుంటున్నాం. కానీ దైవగ్రంథం ఏం చెప్తుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా యేసుక్రీస్తునందు కనుక నువ్వు జీవించకపోతే నీవు దిగంబరత్వం కలిగిన వ్యక్తివే. ధర్మ కర్మాల వస్త్రంబులు నీవు కప్పుకొన్న దాగము. ధర్మ కర్మాల వస్త్రంబులు నీవు కప్పుకొన్న దాగము. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధంబేమీ లేదు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధంబేమీ లేదు. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ మనకు. నిర్లక్ష్యముగా జీవించలేనా, నిర్లక్ష్యముగా జీవించలేనా. వేచియున్నది తీర్పుని కొరకై పరమునంకే గుటకాయంత పడుము. తెరువుని హృదయమును. చూసారా, ధర్మాకర్మాల వస్త్రములు ఎన్ని కప్పుకున్నా నీ పాపం దాగదు. చాలామంది అనుకుంటారు దాన ధర్మాలు చేయడం ద్వారా పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దాగదు. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదు. ఆదమ్మ వాళ్ళు ఏం చేశారంటే, పాపం చేసినప్పుడు గబగబెళ్ళి అంజూర పాకులు తమకు కచ్చరవలిగా చేసుకొని దిశమల సిగ్గు కనబడకుండా కట్టుకున్నారు తమ. దేవుడు అన్నాడు, ఒరే పిచ్చోడా, ఆకులు అంజూర పాకులు కట్టుకున్నావు నీ దిశమల సిగ్గు కనబడకుండా. నీ అంత వెర్రోడు లేడు. ఈ ఆకులు ఏమవుతాయి చెప్పండి? 4 రోజులు పోయిన తర్వాత ఆకులు ఎండిపోతాయి. ఎండిపోయిన ఆకులు ఏమవుతాయి? దాన్ని ముట్టుకుంటే రాలిపోతాయి. నీ జీవితం అంతా నువ్వు ఎన్ని ఆకులు కప్పుకున్నా అవి ఒక దినమందు ఎండిపోయి రాలిపోయేటువంటి నీ నీతే తప్ప, నీ వస్త్రములు ఎండిపోయి రాలిపోతాయి తప్ప నా నీతి నీవు సంపాదించుకోలేకపోతే నీ జీవితంలో నీ దిగంబరత్వం పోదు. చాలామంది ప్రియులారా స్వనీతిని, అంజూరపు ఆకులని తమకు కచ్చలములుగా చేసుకొని కట్టుకొని మా స్వనీతి, మేము మంచి భక్తి పరులం అనుకుంటున్నాను. నీ స్వనీతి భక్తి కాదు. దేవుడు ఇచ్చేటువంటి ఆ నీతి నీ జీవితంలోనికి రాగలిగినప్పుడే అది నిజమైనటువంటి ఆ వస్త్రాలు, నీతి నువ్వు సంపాదించుకోగలవు. అందుకేమంటున్నాడంటే, మనము పరలోకానికి వెళ్ళినప్పుడు ఏం జరగబోతుందనంటే, ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి పౌలు అంటున్నాడు, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుతాము. ఇక్కడ మనం మంచి మంచి వస్త్రాలు ధరించుకోవచ్చు. అక్కడ అందరికీ ఒకే వస్త్రాలు, నువ్వు వెలపెట్టి కొనలేదు, దగ్గర మెరిసిపోతుంటే నీ వస్త్రాలు. ఇక్కడ నీ కొన్నిసార్లు మంచి వస్త్రాలు దొరకపోవచ్చు, కానీ అక్కడ నీ దిగంబరత్వం కనబడదు, నీవు చాలా అందంగా కనబడతావు. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న నపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము అంటున్నాడు. ఎంతమంది మూలుగుచున్నారు? చాలామందికి మూలుగుతుంటారు. పాస్ గారండి ఉద్యోగం లేదండి, పాస్ గారండి పిల్లోడికి పెళ్ళి అవ్వలేదండి, పాస్ గారండి సంబంధం దొరకట్లేదండి, పాస్ గారండి అనారోగ్యం అండి, మూలుగుతుంటారు. కానీ దేని కొరకు మూలుగాలట? ప్రభువా, ఈ క్షయమైనది అక్షయముగా ఎప్పుడు లేపబడుతుంది, ఈ బలహీనమైనది బలముగా ఎప్పుడు లేపబడుతుంది, ఈ ఘనహీనమైనది ఎప్పుడు ఘనపరచబడుతుంది, ఎప్పుడు ఆ యొక్క శరీరము, ఆ మహిమ కలిగినటువంటి ఆ గుడారము నేను ఎప్పుడు ధరించుకోగలనని ఎంతమంది మూలుగుతున్నారు. చాలామంది ఈ మూలుగులు ఉండవు. చాలామంది మన మూలుగంతా కూడా ఏడుపులే. చాలా సంఘాల్లో చేసేటువంటి ప్రార్థనలన్నీ ఏడుపు కొట్టు ప్రార్థనలే.
అందుకని మా సంఘంలో చెప్పాను, ఏడుపు కొట్టు ప్రార్థనలు జవాబులు నా దగ్గర రావద్దని చెప్పాను. పిల్లడికి ఉద్యోగం కావాలి, ప్రమోషన్ రావాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, ఏమండి ఆరోగ్యం కావాలి, ఇవి కావాలి, మీరు చేసుకోండి అవన్నీ. ఇవి కాదు ప్రార్థనలు. ఇలాంటి ప్రార్థనలు ఎవరు చేయండి. మూలుగుతున్నారు పాస్టర్ గారండి, నేను మూలుగుతున్నానండి. ఈ ఘనహీనమైనది ఎప్పుడు గణపరచబడుతుంది? ఈ క్షయమైనది ఎప్పుడు అక్షయతను ధరించుకోబోతుంది? పౌలు అంటున్నాడు, ఈ గుడారములో ఉండి నేను మూలుగుచున్నాను. ఎప్పుడైనా మూలుగుచున్నావు? ఇలాంటి ఆశ, ఇలాంటి దాని కొరకు ఆ పరలోకమందు నేను దేవుణ్ణి చూడాలని ఎప్పుడైనా నువ్వు ఆశపడుతున్నావా? ప్రియా యేసురాజును నేను చూచిన చాలు. అర్థం తెలియకుండా పాడదు. ఊరికిన పాటలు అలవాటు అయిపోయినాయి, మనకు అందరూ పాడేస్తుంటారు. అంతే. మహిమాలోనే నాయనతో నుండే చాలు. ఉత్తదే అన్ని అబద్ధాలు, అబద్ధ పాటలు. అందుకే నేను చాలా పాటలు పాడట్లేదు, తెలుసా మీకు? చాలా పాటలు మానేసాను. ఎందుకు? ఆ బ్రతుకుంటేనే పాడుతున్నాను. అందుకే ఈ పాట నాకు బ్రతుకుంది కాబట్టి నేను పాడుతున్నాను. మీకు నిజంగా బ్రతుకుంటే పాడండి. ప్రియా యేసురాజును నేను చూసిన చాలు, మహిమాలోనే నాయనతో నుండే చాలు. నిజంగా ఉండాలనుకుంటున్నావా? ఇప్పుడు ఉండాలనుకుంటున్నావా? అయితే రా, ఇప్పుడే చచ్చిపోమంటే హాయ్ బాబాయినే చచ్చిపో. మా ఆయన ఏమైపోతాడు, మా ఆవిడ ఏమైపోద్ది, పిల్లలు ఏమైపోతారు? ఏమైపోతారు? బాగానే ఉంటారు, నువ్వు పోతేనే బాగుంటారు అని. నువ్వేమనుకుంటున్నావు? నేను ఉంటే బాగుంటారనుకుంటున్నావు. నీ పిల్లలు ఏమనుకుంటారంటే నువ్వు పోతే బాగుంటారని వాళ్ళు అనుకుంటున్నారు. అర్థమైందా? ఆహాయ బూర ఎప్పుడు ధ్వనించునో, ఆహా బూర ఎప్పుడు మ్రోగుచుండు, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే నా హృదయం. ప్రియా యేసురాజును నేను చూచిన చాలు, మహిమలోని నాయనతో నుండే చాలు. ముళ్ళ మాకుటం పైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు, ముళ్ళ మాకుటం పైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును చూపింతును, ప్రతి ఒక్క గాయమును చూపింతును. ప్రియా యేసురాజును నేను చూసిన చాలు, మహిమలోనే నాయనతో నుండే చాలు. చూసారు? నా ప్రియ యేసురాజును చూడాలనుకుంటున్నాను. చూచినప్పుడు ముండ్లా మకుటం పైన శిరస్సును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడాలనుకుంటున్నాను. అది ఉండాలి ఆశ. మన ఆశలన్నీ కూడా అయ్యగారండి చిన్నిళ్ళండి కొంచెం పెద్దిళ్ళ కోసం ప్రార్థన చేయండి, ప్రార్థనలు ఎట్టండి, నేను పెట్టలేట. ఏమంటే ఒక స్థలం కొంటున్నాం, ప్రార్థన చేయండి. లేదా ఫలాని ఇంకేదో చేసేసుకోవాలనుకుంటున్నామండి, ప్రార్థన చేయండి. బంగారం కొనాలనుకుంటున్నామండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. బంగారం ఇవ్వాలనుకుంటున్నాను పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అని అంటారా? లేదు. చూసారా? పాస్టర్ గారు చెప్పేస్తున్నారు, అంత సీన్ లేదు. మనమంతా కూడా ఈ మూలుగులు లేవు. అందుకని బైబిల్ అంటున్నాడు పౌలు, మనము మూలుగుచున్నాము. ఎప్పుడైనా అలా మూలిగారు మీరు ఎంత మంచోళ్ళు అంటే, బతుకుంటేనే పాట పాడంటే ఎవరు బాగలేదు. మీరు నిజంగా యథార్థవంతుల వంశాన్ని దేవుడు దీవిస్తాను. హల్లెలూయా. కానీ చాలా చోట్ల చెప్తుంటే వాళ్ళు పాడేస్తున్నారు, కానీ మీరు మాత్రం పాడలేదు. చాలామంది పాడలేదు. అందుకని ప్రియులను గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. మూలుగడమే, బాధపడిపోతున్నాం. ఎప్పుడైనా మీకు ఇలాంటి అనుభవం ఉందా? ఏంటి ప్రభా, ఇంకెప్పుడు నీ సన్నిధిని చేరాలి,
పాటలు అయితే పాడుతుంటాం మనం, నీ సన్నిధికి రావాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది, నిన్ను చేరాలని ఉంది, ఏదో పాట ఉంది కదా, నిన్నే చేరాలని ఉంది, చూడాలని ఉంది అని అంట. మరి రా చూడడానికి అంటే అయ్యి బాబాయ్ నేను రానంటారంట. ప్రభు అన్నాడు అనుకోండి, నేను చాలా చూడాలని, మరి రా, వస్తావా? ఈ క్షణం ముందు ప్రభు నిన్ను పిలిస్తే నువ్వు వెళ్ళడానికి సిద్ధమేనా? ప్రతి క్షణం కూడా ప్రభు నన్ను పిలిస్తే నేను వెళ్ళడానికి సిద్ధమే. అందుకని ఇక్కడ అంటున్నాడు, మూలుగుచున్నాము, ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ మధ్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. అంటే అర్థం ఏంటంటే, లివింగ్స్టన్ అనేవాడు లివింగ్స్టన్ లాగే ఉంటాడు, డేవిడ్ ఫిన్ అనేవాడు డేవిడ్ ఫిన్ లాగానే ఉంటాడు, మరియమ్మ లాగా ఉంటుంది, ఇలానే ఉంటాం. కానీ అది ఎలాంటి శరీరం అంటే అమర్త్యమైనటువంటిది, మహిమ కలిగినటువంటిది, చావు లేనటువంటిది, యుగయుగములో జీవించేటువంటిది. మరి ఏమంటారంటే చెమట కానీ, లేకపోతే నీరసం కానీ, నిస్సత్వం కానీ, రోగం కానీ లేనటువంటి ఆ వెలుగు సంబంధమైనటువంటి జీవితము మనం జీవించబోతున్నాం. అందుకని పౌలు అంటున్నాడు, పౌలుకి అర్థమైంది బాగా, ఓ హలో ఓ పాతాళమా, ఎక్కడమ్మా నీ విజయము? నన్ను తీసుకెళ్తాను అనుకుంటున్నావా? నా యేసయ్య నన్ను రక్షించుకున్నాడు, నీవు ఓడిపోయావు, ఓ మరణమా నీ ఊళ్ళెక్కడ, నిన్ను ఇరిసేసాడు తెలుసా యేసు ప్రభు అని చెప్పగలరు. అంతేగాని ఏదైనా చిన్న జ్వరం వచ్చిందని సార్ నేను చచ్చిపోతాను, మా బాగా చూసుకో, అయిపోయింది నా బతుకు, ఏమండి కొంచెం పిల్లలు బాగా చూసుకో, లేదా ఆ పిల్లల్ని ఇలా చూసుకోండి, అలా చూసుకోండి, అమ్మ అక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఉందని చాలామంది చెప్పేస్తుంటారు. కొంతమంది దొంగేడు పేడుస్తుంటారు. ఒక ఆవిడ ఒక చనిపోతే పిల్లలు వచ్చారు. చాలామంది పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదు, అలా ఆస్తుల మీద ప్రేమ ఉంటుంది. ఇట్లాగ ఒక తండ్రి చనిపోయాడట. తండ్రి చనిపోయినప్పుడు ఈ కొడుకులు వచ్చి అంటున్నారట, అంటే ఏడుస్తున్నారన్నమాట. అంటే కూతురు వచ్చి ఏడుస్తుందట. అమ్మ చనిపోయినప్పుడు నాన్న చనిపోయినప్పుడు అంటుందట, అమ్మ ఒక్క మాట అయినా చెప్పకుండా చనిపోయావా, ఒక్క మాట అయినా చెప్పకుండా చచ్చిపోయావా, నువ్వు సంపాదించిన ఆ బంగారు గాజులు ఎక్కడ పెట్టావో చెప్పకుండానే చచ్చిపోయావా? అలా బాధంతో ఏంటి, మాటలు కాదు, నువ్వు సంపాదించిన ఆ బంగారు గాజులు నెక్లెస్లు ఎక్కడ పెట్టావో చెప్పకుండానే చచ్చిపోయావా? కొడుకులు అంటున్నారట, నాన్న ఒక్క మాట అయినా చెప్పకుండా చచ్చిపోయావా? నీవు సంపాదించిన దస్తావేజులు ఎక్కడ పెట్టావో చెప్పకుండానే చచ్చిపోయావా? నాన్న చచ్చిపోయినందుకు కాదే వాడికి బాధ, దస్తావేజులు ఎక్కడ పెట్టాడో చెప్పనందుకు వాడికి బాధ. అమ్మ చచ్చిపోయినందుకు బాధ కాదు, అమ్మ చనిపోయినప్పుడు ఆ బంగారు నెక్లెస్ గాజులన్నీ ఎక్కడ పెట్టిందో చెప్పకుండా చచ్చిపోయినందుకు బాధ. ఏం పేరెంట్స్, ఏం పిల్లలండి అసలు పిల్లల. అందుకని నేను నా దృష్టిలో అయితే అసలు పిల్లల కొరకు ఆస్తులు మీరు సమకూర్చొద్దు, అసలు వేస్ట్. అసలు పిల్లలకు విశ్వాసం నేర్పించాలంటే ఆస్తులు ఇవ్వద్దు. మనం పిల్లలకు ప్రభువు నేర్పించాలి, ఆస్తులు మనం నేర్పించకూడదు. మనమేం చేస్తున్నాం, పిల్లల్ని కష్టపడకుండా వారికి ఈ డబ్బు సంపాదించాలి, ఆ ఇల్లు కొని చీకొల్లి మనందరికీ మనం డబ్బులు సంపాదించాలి. వాడు ఏం చేస్తాడు తెలుసా, మన దగ్గర డబ్బు అంతా తీసుకొని చివరికి ఏం చేస్తాడంటే వాడు అమెరికా వెళ్ళిపోతాడు, మనల్ని అనాథ శరణంలో పడేస్తాడు. అంటే అందరూ అలా చేయరనుకోండి, ఏదో కొంతమంది చేస్తుంటారు. ఏదేమైనా కానీ ఆస్తుల కంటే ముఖ్యంగా ఏమి నేర్పించాలంటే మన పిల్లలకి ఇవ్వాల్సిన స్వాస్థ్యం ఏంటి తెలుసా? బైబిల్లో చెప్తుంది, విశ్వాసం అనే స్వాస్థ్యం, ప్రార్థన అనేటువంటి స్వాస్థ్యం. వాట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్ దట్ వీ షుడ్ గివ్ టు అవర్ చిల్డ్రన్? ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఫెయిత్. ఇట్స్ నాట్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ మనీ ఆర్ ద ప్రాపర్టీ. అందుకని బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకునేటువంటి మరొక పాఠం ఏంటంటే, దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువు మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. అందుకొరకు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఎలా నడవాలి? చూచిన దాన్ని బట్టి నడవద్దు. ఇప్పుడు మీకు అర్థమైందిగా మరణం గురించి. వెలుచూపును బట్టి నడవద్దు. ఒకవేళ డాక్టర్ వచ్చి నీకు క్యాన్సర్ అన్నాడు అనుకో, క్యాన్సరా అన్నప్పుడే చచ్చిపోవద్దు. వెలుచూపును బట్టి నడవద్దు. అర్థమవుతుందా? మనుషులంతా అంటారు నువ్వు పోతావు. వెలుచూపును బట్టి నడవద్దు, విశ్వాసము వలననే. హల్లెలూయా, హల్లెలూయా. దేని బట్టి నడవాలి? భర్త అంటాడు నేను వదిలేస్తాను, నువ్వు నన్ను వదిలిపెట్టలేవు. భార్య అంటది నిన్ను వదిలేస్తాను, నువ్వు నన్ను వదిలిపెట్టలేవు. నేను వెలుచూపును బట్టి కాదు, నేను విశ్వాసమును బట్టి నడుచుకొనొచ్చున్నాను.
అందుకని ప్రియులారా, చాలామందికి విశ్వాసం అర్థం కాదు. విశ్వాసం అంటే ఏమనుకుంటున్నారంటే పెళ్ళికి విశ్వాసం, ఉద్యోగానికి విశ్వాసం, వీటి కాదు విశ్వాసం. వెలుచూపును బట్టి కాదు. మనము విశ్వాసమును బట్టి నడుచుకోవడం అంటే విశ్వాసం అనేది ప్రభువుని, పరలోకాన్ని చూస్తూ నడవడం, లోకాన్ని చూస్తూ నడవడం కాదు. మంచి జీతం వస్తే బాగుంది, దేవుడిని దీవిస్తున్నాడు అనడం కాదు. జీతం వచ్చినా రాకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, పిల్లలున్నా లేకపోయినా వీటిని చూస్తూ కాదు. వీళ్ళని చూస్తూ నడవద్దు. పిల్లలు బాగా ప్రేమిస్తే దేవుడు ప్రేమిస్తున్నాడని, ఇల్లుంటే దేవుడు ప్రేమిస్తున్నాడు అనుకోకూడదు. వీటిని బట్టి నడవడం కాదు, విశ్వాసమును బట్టి ప్రభువును చూస్తూ నడవాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు పరలోకం చేస్తావు. నువ్వు వీళ్ళని చూస్తూ నడిచావనుకో, వీళ్ళు తిన్నమైన వాళ్ళ నేను డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి అనాథ శరణంలో చేర్పించేస్తాను. మనుషులను బట్టి నడిచావనుకో, వీళ్ళు ఒక దినమందు నిన్ను మోసం చేస్తారు. నా భార్య నాకు సర్వస్వం అనుకుంటే, నా భర్తే నాకు సర్వస్వం అనుకుంటే, వాళ్ళు ఒక దినమందు నిన్ను మోసం చేయొచ్చు. కానీ నువ్వు ప్రభువును చూస్తూ నడిచావంటే డైరెక్ట్గా వెళ్ళేది పరలోకం. అందుకని చివరిగా ప్రియులారా 7వ వచనం అంటాడు, కనుక ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ మనము ధైర్యము కలిగి ఉన్నాము అన్నాడు. అంటే అందువేంటి? ఈ దేహములో నివసించున్నంత కాలము ఎలా ఉన్నామంట? ప్రభువునకు దూరముగా ఉన్నాము. ఈ వచనాన్ని చాలా జాగ్రత్త వినాలి. చాలామంది అనుకుంటారు, ఇప్పుడు ఎంతమంది ప్రభువుకు దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటారు కదా, ప్రభువుకు దగ్గరగా ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారు చెప్పండి? ఎంతమంది ఆశపడుతున్నారు? అందరూ ఆశపడుతున్నాం, అవునా కదా? ప్రభువుకు దగ్గరగా ఉండాలని పాస్ గారి దగ్గర నుంచి విసిగించేస్తుంటారు. అయ్యగారు నేను దేవుడితో సన్నిహితంగా ఉండాలనుకుంటున్నాను, ఏం చేయమంటారంట? నన్ను అడగండి, నేను చెప్తాను. ఏం చేయమంటున్నారండి? చచ్చిపో. బైబిల్ ఏమంటుంది? ఈ దేహము, చాలా జాగ్రత్త వినాలి ఈ మాట, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ దేహములో నివసించుచున్నంత కాలము, అక్కడ రాజుగారు ఉన్నారు, ఈ దేహములో నివసించున్నంత కాలం, ఆయన దేవుడు అనుకోండి కాసేపు, ఈ దేహములో నివసించున్నంత కాలము నేను రాజుగారికి ఎలా ఉంటాను తెలుసా? దేవునికి దూరంగానే ఉంటాను. ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా దేవునికి దూరం దూరం. ఇప్పుడు ఏమంటాడంటే, మరి ఈ దేహమును విడిచిపెడితే మనము ప్రభువునకు సమీపస్తులం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణం ఏం చేస్తుంది? మనల్ని దేహాన్ని విడిచిపెట్టడం ద్వారా మనం ప్రభువునకు అతి సమీపస్తులుగా మార్చబడబోతున్నాం. అందుకే అంటాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా. ఎంత అద్భుతం అండి. మనం అనుకుంటాం ఏంటంటే దేవుడికి దగ్గరగా ఉండాలి, దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉండమంటే ఏమనుకున్నావు? దగ్గరగా ఉండమంటే ఊరికనే బైబిల్ని తలకిందట్టేసుకొని పడుకోవడం అనుకుంటున్నావా? లేకపోతే ఊరికనే ఓ కొబ్బరి నూనె బాటలు ప్రార్థన చేయించేసుకొని ఏమండి ఆ కొబ్బరి నూనె నీళ్ళు వేసుకొని తాగడము ప్రభుతో సన్నిహితంగా అనుకుంటున్నావా? ప్రార్థనకు రావడం సన్నిహితం అనుకుంటున్నావా? పాటలు పాడడం సన్నిహితంగా ఉండడం అనుకుంటున్నావా? దేవునికి దగ్గరగా ఉండమంటే పాస్ గారి దగ్గర ఉండడం అనుకుంటున్నావా? కాదు. దేవునికి దగ్గరగా ఉండడం అంటే ఈ దేహములో నివసించున్నంత కాలము మనం ప్రభువునకు దూరంగానే ఉన్నాం. కానీ దేహమును విడిచిపెట్టిన ఎడల, కిందే ఉంది చూడండి, అర్థమైందా? 8వ వచనం చదవండి. మీరు చూస్తున్నారా బైబిల్? నా సొంత మాటలు చెప్పి, వెరీ గుడ్. 8వ వచనం, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుచున్నాము. అబ్బా, దేహాన్ని విడిచిపెడితే అప్పుడు ఎక్కడికి వెళ్తాం? ప్రభువునకు సమీపంగా, దగ్గరగా మనం నివసిస్తాం. అందుకే మరణం ఏం చేస్తుందనంటే ప్రభువునకు మనల్ని సమీపస్తులుగా చేస్తుంది. అందువలన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి గమనించాలి. చివరికి ఏమంటాడంటే, ఈ దేహమందు ఉన్న మనము జరిగించిన క్రియలన్నీవి, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, వాటి ప్రతిఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. మనందరికీ ఒక తీర్పు ఉంది. ఒక దినమందు మనమందరము ప్రభు తీర్పు దగ్గర, సింహాసనం దగ్గర నిలబడాల్సింది. కనుక ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాం. ఈ రాత్రి కాల సమయంలో ఒకసారి ఆలోచించు. ఇప్పుడు మరణము మంచి చేస్తుందా, మనకు చెడు చేస్తుందా? చెప్పండి. మంచి చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం విత్తపడ్డము శ్రేష్టమా, లేకపోతే తప్పించుకోవడం శ్రేష్టమా? అలా అని చెప్పేసి ప్రభు నన్ను చంపేయండి అని ప్రార్థన చేయకుండా ఊరికనే విషం తాగేసి చచ్చిపోతానని అనొద్దు. మరణాన్ని మనం కోరుకోవద్దు. మనంతలో మనం మరణాన్ని కోరుకోవద్దు, ఇతరులను శపించొద్దు. దేవుడు ఒకవేళ ఆ సమయానికి రమ్మని పిలిస్తే, ఎప్పుడు పిలిచినా మనం అప్పుడు వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉంటాం. అయితే మరణము గురించి భయపడాల్సిన పని లేదు, మరణమును గురించి చింతపడాల్సిన పని లేదు, మరణించినటువంటి వారిని గురించి మనం దుఃఖపడాల్సినటువంటి పని లేదు.
మరణము ఏం చేస్తుందంటే మనకు ఉన్నతమైనటువంటి జీవితాన్ని కలుగజేస్తుంది. ఈ మరణిస్తే తప్ప మనం ఆ ఉన్నతమైన జీవితాన్ని మనం పొందుకోలేము. కాబట్టి అంత గొప్ప మరి జీవితాన్ని అమ్మగారికి అనగా డేవిడ్ ఫిన్ గారి తల్లి గారికి దేవుడు అనుగ్రహించారు. అదేవిధంగా ఇక్కడ చేరినటువంటి మనందరం కూడా ఇలాంటి ఆలోచన కలిగి ఇలాంటి మరి భావముతో మరి ప్రభువుతో మనము సన్నిహితంగా జీవిస్తూ ఆయనకు ఇష్టలుగా ఏమన్నాడు ఇక్కడ, ఎలా జీవించాలంటే ఈ లోకంలో ఆయనకు ఇష్టలమై మనం బ్రతకాలి, ఆయనకి ఇష్టంగా మనం బ్రతకాలి. చాలాసార్లు మనకిష్టం వచ్చినట్లు మనం బ్రతుకుతాం. కానీ బైబిల్ ఏమంటుందంటే ప్రభువునకు ఇష్టమైన వారుగా మనం బ్రతకాలి. ఎంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునకు మీరు ఇష్టమైనటువంటి వారుగా బ్రతుకుతున్నారు, ప్రభువునకు ఇష్టంగా ఉండాలని పనులు చేస్తున్నారు. మనకి ఇష్టమైన పనులు చేస్తున్నాం కానీ ప్రభువునకు ఇష్టమైన పనులు మనం చేయలేం. కనుక ఈ రాత్రికాల సమయంలో మరి మనమందరం కూడా ప్రభువునకు ఇష్టంగా మనం బ్రతికినప్పుడు ఈ గుడారం శిథిలమైపోయేది, పట్టించుకోబాకండి. కానీ ఒక దినమందు మనము మహిమ కలిగినటువంటి శరీరంతో యుగయుగాలు జీవించాలి. అలాంటి కృపాశీర్వాదం ఇక్కడ చేరిన మనకందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేయును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడు డేవిడ్ ఫిన్నికి వందనాలు చెల్లిస్తూ, మీరందరూ ఓపికగా విన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, కుటుంబీకులందరికీ డేవిడ్ ఫిన్ని వారి కుటుంబీకులందరికీ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు పేరు పేరు వలసిన నేను చెల్లిస్తూ ఈ మాట నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ తక్కువ సంబంధం అనుకో మనందరూ తెలుసు. ఆయన మరి మంచి వక్త దేవుడి చేత